ఇండియా టాప్ గన్ బీజు పట్నాయక్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో పైలట్గా డబుల్ ఏజెంట్గా ఎన్నో రిస్కీ మిషన్స్ చేశారు. రెండో ప్రపంచ యుద్ధ సమయంలో హిట్లర్కి అగెయిన్స్ట్గా సోవియట్ యూనియన్కి సపోర్ట్ చేస్తూ ఎయిర్ క్రాఫ్ట్ ద్వారా సోవియట్ యూనియన్కి ఆయుధాలు అందించడంతో పాటు హిట్లర్ మిలిటరీ క్యాంప్స్ మీద బాంబ్స్ అటాక్ చేశారు. డచ్ బలగాలు ఇండోనేషియాని ఆక్యుపై చేస్తున్న సమయంలో ఇండోనేషియాలోని కీ లీడర్స్ని చర్చల కోసం ఇండియాకి తీసుకొచ్చి చర్చలు జరిగేలా చేశారు. అలా ఇండోనేషియాకి సపోర్ట్ దొరకడంతో వాళ్ళకి ఇండిపెండెన్స్ వచ్చింది. అందుకని ఇండోనేషియా గవర్నమెంట్ బీజు పట్నాయక్ గారికి అక్కడి హైయెస్ట్ సివిలియన్ అవార్డు అయిన భూమిపుత్రాన్ని ఇచ్చి సత్కరించారు. అలా భారతదేశ స్వతంత్రానికి కూడా ఎన్నో పోరాటాలు చేశారు. స్వతంత్రం వచ్చిన తర్వాత ఇండియాకి పాకిస్తాన్కి కాశ్మీర్ కోసం జరుగుతున్న యుద్ధంలో సోల్జర్స్ ని ట్రాన్స్పోర్ట్ చేశారు. ఆ తర్వాత ఒడిశా సీఎం గా 2 సార్లు గెలిచారు. అలా 17 ఏప్రిల్ 1997లో హార్ట్ అటాక్ తో మరణించారు. వాళ్ళ దేశాలకు ఆయన చేసిన సహాయానికి, ఆయన ధైర్యానికి ఇండియన్ ఫ్లాగ్ తో పాటు సోవియట్ యూనియన్, ఇండోనేషియా దేశాలు కూడా వాళ్ళ జెండాలతో వ్రాప్ చేసి గౌరవించారు.